అందరికీ నమస్తే. ఆ స్క్రీన్ పైన కనిపిస్తున్న ఆయన పేరు శ్రీనివాస్ గౌడు. మా బిడ్డోళ్ళ ఊరు కల్వకోట, మేడిపల్లి మండలం, జైత్యాల జిల్లా. పాపం ఆయనే ఒక చిన్న వ్యవసాయ కుటుంబం చెందినోడు. అప్పో సప్పో చేసి బిడ్డ పెళ్లి చేసిండు. ఆ బిడ్డ పెళ్లి ఆయనే ఉన్నత స్థాయిలో చేసిండు. ఆ అప్పు తీర్పేందుకు దుబాయ్కి పోయిండు. కాలక్రమేణా ప్రమాదవశత్తు ఆయన బాత్రూంలో జారిపడడం జరిగింది. పాపం ఆయన జారిపడ్డప్పటి నుంచి మతిస్థిమితం కోల్పోయి పిచ్చి పిచ్చి చేస్తాడు. ఆయనను దుబాయ్ నుంచి ఇక్కడికి తీసుకొద్దామంటే ఆ కుటుంబం దీనమైన పరిస్థితులు ఉన్నది, ఒక్క పైసా కూడా లేదు. పాపం ఎట్లా అని వాళ్ళు బాధపడుతున్న సమయంలో అయితే మేము వీడియో చేస్తాను. మీకు తోచినంత సాయం చేయాలి. ఎందుకు ఆయన దుబాయ్ నుంచి ఇక్కడికి వచ్చేందుకు, ఇక్కడికి వచ్చినాక ఇంకా ట్రీట్మెంట్ కూడా ఖర్చు అవుతుంది. అందరం కలిసి ఆ కుటుంబానికి తలో చేసి ఆ కుటుంబాన్ని ఆదుకుందామని అయితే మేము ఇలా వేడుకుంటున్నాం. అంతేకాదండి, ఈ దయనీయ పరిస్థితులలో అతన్ని బాగు చేసుకోవడం కోసం వాళ్ళ దగ్గర ఎటువంటి డబ్బులు లేవన్నమాట నిజం. అమ్ముకుందామంటే భూమి లేదు, అమ్ముకుందామంటే ఒంటి మీద బంగారం కూడా లేదు. ఈ దీన పరిస్థితులు ఉన్నారు కాబట్టి ఇప్పుడు వాళ్ళ కుటుంబానికి ఆ దిక్కు ఉన్నటువంటి పెద్ద ఆయన ఉండాలంటే ఆయన దుబాయ్ నుంచి రావడానికి ఖర్చు అవుతుంది, ఇక్కడ ట్రీట్మెంట్ ఖర్చు అవుతుంది. కాబట్టి మనలాంటి వాళ్ళము తోచినంత 100 రూపాయలైనా పర్వాలేదు, ఎంతైనా 10 రూపాయలైనా పర్వాలేదు, మీకు తోచినంత సహాయం చేసి మన దయార్థ హృదయాన్ని చాటుకుందామని మేము ఈ వీడియో చేయడం జరుగుతుంది. ఎవరికి తోచినంత వాళ్ళు ఈ కింద ఉన్న నంబర్కి ఫోన్పే ద్వారా సాయం చేయగలరని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి. ఒకవేళ ఎవరికైనా ఇచ్చే స్తోమత లేకుంటే ఈ వీడియోని షేర్ చేయండి. ఎందుకంటే వేరే వాళ్ళు చూసి కూడా సాయం చేస్తారు కదా, మీరు వాళ్ళతో సాయం చేసినట్టు అవుతుంది. దయచేసి ప్లీజ్ హెల్ప్ చేయండి. మేమైతే మాకు తోచినంత 10-20 అయితే సాయం చేసినాం. మీరు తోచినంత మీరు చేయండి. ఆ కుటుంబానికి సాయం చేసి వాళ్ళకు అండగా నిలుద్దాం.